హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ షో. హోప్ ఎవరైనా డూయింగ్ కూడా అందరూ బాగున్నారు అనుకుంటాను. ఇది వచ్చేసి శ్రీ చామరాజేంద్ర జువాలజికల్ గార్డెన్స్ అనమాట. సో ఎంట్రన్స్ వచ్చేసి మనము లోపలికి వెళ్ళేసి టికెట్ తీసుకోవాలి. ఇంకా ఓపెన్ చేయలేదు, వెయిట్ చేస్తూ ఉన్నామాట. సో ఇది వచ్చేసి ఆపోజిట్, అది వచ్చేసి ఎగ్జిట్ గేట్ కాదు, అది వచ్చేసి మెయిన్ ఉండేది ఇంతకుముందు. బట్ ప్రస్తుతానికి అయితే ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. మనం లోపలికి వెళ్ళేసి టికెట్ తీసుకోవాలి. సో మనకి టికెట్ ఏం లేదంటే మనకు వచ్చేసి అడల్ట్స్కి అయితే 100 రూపీస్, ఇంకా కిడ్స్కి అయితే 50 to 40 రూపీస్ ఉంది. సో నేనైతే టికెట్ తీసుకొని ఇదే అనమాట టికెటింగ్ ఏరియా, లెఫ్ట్ సైడ్ ఉండేది. సో నేనైతే టికెట్ తీసుకున్నాను ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనకి జువాలజికల్ గార్డెన్. ఇక్కడ మనకి 2 ways ఆఫ్ ట్రావెల్ చేసామంట. ఒకటి వచ్చేసి మనం బగ్గీలో వెళ్ళొచ్చు. సో బగ్గీలో ఏంటంటే ఒక పెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది, దాంట్లో కూర్చునేసి మనం వెళ్ళామంటే మొత్తం ఎంటైర్ పార్క్ వాళ్ళు ఆ బగ్గీలోనే చూపిస్తారన్నమాట. ఇంకొకటి వచ్చేసి వాకింగ్ అనమాట, బై వాక్ త్రూ కూడా మనం వెళ్ళొచ్చామంట. ఫస్ట్ ఎంటర్ అయ్యారంటే మనకు అన్ని బర్డ్స్ ఇవన్నీ కనిపిస్తాయి. దాని తర్వాత కొన్ని చీతాస్ ఇవన్నీ ఎంట్రీ చేస్తాయి అనమాట. హోప్ ఈ వీడియో అయితే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. వచ్చేసి మైసూర్ జూ పార్క్లో ఉన్నాము. వెనక 2 టైగర్స్ అయితే చూసాం ఇప్పుడే. ఇది వచ్చేసి నో ఎంట్రీ జోన్. సో ఇక్కడ మన ముందు ఇంకోటి ఏదో ఉన్నట్టుంది, లయన్ ఉంది ఇక్కడ, చూద్దాం పదండి. లయన్ ఉంది. నాకు తెలిసి మనం ఈ జూ అంతా తిరగాలంటే ఏం లేకుండా ఒక హాఫ్ డే సరిపోతుంది అన్నమాట. దీనికన్నా మనకి ట్రక్ కూడా దొరుకుతుంది అన్నమాట. 200 రూపీస్ పడితే ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్లో కూడా ఎక్కి వెళ్ళొచ్చు మనము. సో ఇప్పటివరకు అయితే మనం టైగర్, లయన్, చీతా, దాని తర్వాత ఇదేది గొరిల్లా ఇవన్నీ చూసినాం. నెక్స్ట్ ఇక్కడ హిప్పోపొటామస్ ఉంది, వెళ్ళి చూద్దాం పదండి. ఉన్నాయన్నమాట. ఐ థింక్ రైనోసరస్, హిప్పోపొటామస్ 2 ఒకటేనా? అబ్బా, దాని ముక్కు చూడండి ఎంత పెద్దగా ఉంటుంది. पागल छे तू, सर को ऊपर नहीं रहता पहले थी मैं अंदर आ गया, मेरे को पकड़ा ना जागवार है चीता अंटर అనుకుంటా. అయితే అగో ఇటే వస్తుంది, పోయింది మారా పోయింది. దగ్గరకు వచ్చింది చూడండి ఇప్పుడు ఉండే ఎట్లందో. సూపర్, ఇంత పొడవు ఉన్నాయి దీని లెగ్స్ ఒకటేసరి. కంచెరగాడు నీళ్ళలో ఉంది. ఇక్కడ చూడండి ఎలుగుబంటి ఉంది. ఏమో గెలుకుతా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఎలుగుబంటి. మోస్ట్లీ లోపల ఏమన్నా పురుగులు లేకపోతే ఏమైనా జంతువులు ఉంటాయేమో, అందుకే ఎదుగుతూ ఉన్నట్టున్నాయి అవి.
లోపల మొత్తం గుంతలే పెట్టినాయి ఇక్కడ అన్నీ చూసుకున్నట్టయితే. ఇంకా ఇది కూడా వచ్చింది చూడండి, మళ్ళీ ఇది కూడా దూకుతూ ఉంది. అన్ని బొక్కలు చూసినారు అక్కడ అబ్జర్వ్ చేస్తే గిన మొత్తం ఏదో ఉన్నట్టుంది, అందుకే అవి గెలుకుతూ ఉన్నాయన్నమాట. ఇవి ఎలుగుబంట్లు ఏమైనా తినడానికి ఏమన్నా దొరుకుతాయి అన్నట్టు ఏమైనా ఉండొచ్చు లోపల మోస్ట్లీ. సో అందుకే గెలుకుతూ ఉన్నాయి ఎలుగుబంట్లు. ఈ మూడు చూసుకున్నట్లయితే అన్ని నక్కలు చూడండి, ఎన్ని నక్కలు ఉన్నాయి. అబ్బా బాబా బాబా, మొత్తానికి నక్కల సామ్రాజ్యంలాగా ఉంది ఇక్కడ అంతా. అన్ని నక్కలే. పైన కొండపైన చూడండి ఇంకా వస్తున్నాయి కిందకి. ఇవి యాక్చువల్గా నక్కలు అంటే డేంజర్ అని చెప్తారు, బట్ చూసినారా ఎన్ని నక్కలు ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ. వావ్. ఇప్పుడు వచ్చేసి అన్ని జింకలు ఇంకా రొటీన్ అనమాట. ఇవి రెగ్యులర్ చూసినవి మనము జింకలు. ఇవి వచ్చేసి దున్నలు. ఈ బాహుబలి సినిమాలో ఉంది చూడండి, అదే దున్న. రాణా దగ్గుబాటి ఫైట్ చేస్తాడు కదా దున్నతో, అదే దున్నమాట. జై బాహుబలి. ఇంకా చూడండి ఎలిఫెంట్స్ ఉన్నాయట పెద్ద పెద్దవి, దానికి మేత వేస్తున్నట్టున్నారు. వెనక చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఎలిఫెంట్స్ చూడొచ్చు. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ చెవులు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి, అలాగే దాన్ని ఏమంటారు దంతాలు కూడా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇంకా పెద్దగా కనిపిస్తున్నాయి, దాని చెవులు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ముసలిది అయినట్టుంది ఎలిఫెంట్ వచ్చేసి, చాలా ముసలిగా ఉంది కానీ హైట్ భారీగా ఉంది. ఆఫ్రికన్ ఎలిఫెంట్ దగ్గర నుంచి చూడండి, బ్యూటిఫుల్. దాని దంతాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, దాని దంతాలు మాత్రం సూపర్గా ఉంది. వెనకాలనే ఉంది చూడండి ఆఫ్రికన్ ఎలిఫెంట్. పాపం తింటా ఉంది ఎండకి, ఆపం తింటా ఉంది. ఎన్ని ఫోటోలు ఇస్తామా తీసినా ఫోటోలో. ఇది వచ్చేసి మన ఇండియన్ ఎలిఫెంట్, మట్టి వేసుకుంటుంది పైన మీదంతా. ఓకే ఓకే ఓకే. ఇక్కడ వచ్చేసి ఇంకోటి వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఎంత పెద్దగా ఉంది ఇది. ఇప్పుడే మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చిన ఈ జువలాజికల్ పార్క్ మొత్తం తిరిగే లోపల సినిమా కనిపించింది నాకు. దీనికన్నా మీరు నడవలేము అనుకుంటే గిన ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఉంటుంది, దానికి 200 రూపీస్ పే చేసినారంటే మొత్తం వాళ్ళే తిప్పి చూపిస్తారు. మనం నడుచుకుంటూ వెళ్ళామంటే చాలా టైం పడుతుంది. ఇప్పటికే ఒక 2 అవర్స్ అయిపోయింది, చెమటలు కారిపోతున్నాయి చూస్తున్నారు కదా. అందుకే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటా ఉన్నాము ఇక్కడ. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని, ఇక్కడ వాటర్ ఉంది, వాటర్ ఫెసిలిటీ. సో వాటర్ తాగినాను, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరదాం. అయిపోయినాయి మోస్ట్లీ అన్నీ కవర్ చేసినాను. ఇంకా మోస్ట్లీ ఇంకా లాస్ట్ వచ్చేసి స్నేక్స్ ఉంటాయన్నమాట, ఆ స్నేక్స్ ఇచ్చేసి ఇంకా మనం వెళ్ళిపోదాం. అన్నీ ఇదంతా ఖాళీగా ఉంది. ఇదంతా తిరిగే లోపలైతే నాకైతే సినిమా కనిపిస్తుంది. మీరైతే ఎలక్ట్రిక్ వెహికల్ బుక్ చేసుకొని బెస్ట్ అది, లేదంటే సినిమానే సినిమా. ఏం లేకుండా ఇప్పటికి ఒక 3 కిలోమీటర్స్ పైన నడిచింట. ఇక్కడ ఉన్నాయి చూడండి దున్నాలు ఎన్నోటి ఉన్నాయి. దీని పేరు వచ్చేసి రూసా యూనికలర్ సెర్విడే. సాంబార్ అంట, సాంబార్. అన్ని సాంబార్. ఇది వస్తుంది ఇది వచ్చేసి హసావ్ గ్రీన్ వైన్ స్నేక్. ఇది వచ్చేసి బ్రాంజ్ ట్రీ స్నేక్. ఇది వచ్చేసి రాక్ పైథాన్. అవుతుంది రాక్ పైథాన్, దగ్గర నుంచి చూపిస్తూ ఉన్నాను బాగా కనిపిస్తుంది. ఇదిగో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉంటాయి లోపల, గుడ్లు కూడా ఉన్నాయి. నో స్నేక్స్, నో స్నేక్స్. గ్రీన్ అనకొండ. ಎರಡು ಮಂಡೆ ಕಾಣ್ತವೆ. ಇಲ್ಲೊಂದು ದೊಡ್ಡದು ಇದೆಂತ ಇವ್ರು ನೋಡಿ ಎಲ್ಲಿ ಹತ್ತದ ನೀವು
ಸುತ್ತದೆ ಒತ್ತಿ ಬಿಡ್ತದೆ ಈ ಸಫೋಕೇಟ್ ಆಗ್ತದೆ ಅಲ್ಲಿ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎదురుగా ఎలక్ట్రిక్ వెహికల్ అన్నమాట. అదే ఆయన వస్తున్నా చూడండి. అదే 200 రూపీస్ పెట్టినారనుకోండి హ్యాపీగా మీరు ఎలక్ట్రికల్ వెహికల్లో రావచ్చు. మొరలెట్స్ క్రొకడైల్స్ ఉన్నాయంటే వెళ్ళి ఆవడినంతే భయపడు షూస్ ಹೋಗ್ತದೆ ಈಗ ಹಾಗೆಲ್ಲ ಬಂದಿದೆ ಕ್ರೊಕಡೈಲ್ ತಿಂದು ಬಿಡ್ತದೆ. అంటే చైన్ వేసిండ్రు. ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ನಾವು ಬಂದಾಗ ಒಂದು ಕಾಗೆ ಒಳಗೆ ಬಂದಿತ್ತು ಗೊತ್ತುಂಟಾ? అయిపోయినాయి. ఇక్కడ కూడా కొన్ని క్రేన్స్ ఉన్నాయి పైన. ఇంకా అన్ని బర్డ్సే. నెక్స్ట్ ఇంకా మోస్ట్లీ ఇంకా లాస్ట్ ఐటమ్ వచ్చేసి జిరాఫీ చూసేసి వెళ్ళిపోదాం. చైన్ లోపల వెళ్ళిపోదాం మనము. చైన్ లోపల నుంచి అలా బయటికి రావాలి. ఓకే చూసారు కండి ఇవాళ వీడియో. మైసూర్ జువాలజికల్ పార్క్ ఎంట్రీ ఫీ వచ్చేసి 100 రూపీస్ అనమాట. అడల్ట్కి అయితే, చిల్డ్రన్స్కి అయితే 50-40 అలా ఉంది. సో దీనిలో మ్యాక్సిమం అన్ని అనిమల్స్ అయితే ఉన్నాయి. మొత్తము ఏదో బర్రెలు ఉన్నాయి చూడండి. ఆఫ్రికన్ బఫెలో ఉన్నాయి. మన ఊళ్ళో మస్తుగా ఉన్నాయి కానీ ఓకే మ్యాక్సిమం అన్ని అనిమల్స్ అయితే ఉన్నాయి. లైక్ లయన్, టైగర్, చీతా, లెపర్డ్, జాగ్వార్, హిపోపటమస్, ఎలిఫెంట్, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్, స్నేక్స్ చాలా ఉన్నాయట. అలాగే ఇక్కడ చూడండి ఆస్ట్రిచ్ కూడా ఉన్నాయి. చాలా అనిమల్స్ అయితే ఉన్నాయి. పిల్లలకైతే బాగా టైంపాస్ అవుతామట. వాళ్ళని పిలుచుకొని వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మీరు వీకెండ్స్లో. సో హోప్ ఈ వీడియో అయితే నచ్చిందని కూడా ఇంకేసి నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఫైనల్గా జిరాఫీ అయితే వచ్చేసింది. పెద్దగా ఉన్నాయి జిరాఫీలు. ఒక 4, 5, 6 ఉన్నాయి. 5, 6 ఉన్నాయి. వస్తుంది చూడండి. ఇప్పుడు జిరాఫీ దగ్గరకు వస్తుంది. ఒకటి దానికి ఏమో పెడతారన్నట్టు అనిపించినట్టుంది. దగ్గరకు వస్తూ ఉన్నది. చాలా పెద్దగా ఉన్నాయి. హైట్ కూడా చిన్న పిల్లలు. సో మొత్తానికి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇవే చూడండి బగ్గీలు వచ్చేసి దీంట్లో వెళ్ళిపోవచ్చామంట. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఎగ్జిట్ ఉంది. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళామంటే ఇంకా అయిపోయినట్టే. సో హోప్ ఈ మైసూర్ జువాలజికల్ పార్క్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్కేస్ నేను నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఏమంటే స్టేర్స్ దిగేసి లెఫ్ట్కి వెళ్ళి వేసినామంటే మనకి పార్కింగ్ ఏరియా బయటకు వచ్చేస్తాము. చూస్తున్నారు కదా, ఇదే పార్కింగ్ ఏరియా అనమాట. ఓకే చలో బాయ్.